ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. అక్రమ నిర్మాణాల మీద యుద్ధం ప్రకటించింది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రిని, అలాగే హెచ్ఎంసీ కమిషనరు, ఎంఐయుడి అండ్ ఖైరతాబాద్ జోనల్ కమిషనరు, మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్, మరీ ముఖ్యంగా సర్కిల్ 18 జిహెచ్ఎంసీ సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తెలంగాణ హైకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పింది అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించద్దు, అక్రమ నిర్మాణాల దగ్గర అక్రమ నిర్మాణాలని బోర్డు పెట్టండి అని. అయినా ఎలాంటి లేదు, నోటీసులు ఇస్తున్నా, అసలు నోటీసు కూడా పెట్టాలి, నోటీసులు లేదు, ఏమీ లేదు. చూడండి ఈ నిర్మాణం రెసిడెన్షియల్ తీసుకుంటారు, కమర్షియల్ చేస్తారు. అసలు ఎలా చేస్తున్నారు మరి? అంటే ప్రభుత్వానికి హెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం గండి కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు అంటే అవినీతి అధికారులు. ఈ అవినీతి అధికారుల వల్ల మొత్తం జిహెచ్ఎంసీకి నష్టం వస్తుంది. 100 కోట్లు, ఓవరాల్గా చూస్తే 100 కోట్ల అవినీతి జరుగుతుంది. మరి పురపాలక శాఖ మంత్రి గారు ఇంత మేము ప్రశ్నిస్తున్నాము, వాస్తవాలతోటి ఎన్నో వార్తా కథనాలు వస్తున్నాయి, అయినా కూడా చలనం లేదు. కాబట్టి చూడండి, రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ అయింది. మరి ఈ నిర్మాణాలు ఫిర్యాదు చేస్తున్న నిర్మాణాలన్నిటి మీద మీరు తక్షణమే దర్యాప్తు చేయించాలా, ఒక నిఘా సంస్థకి. ఎందుకంటే 100 కోట్ల స్కామ్లు. ఏసీబీ వాళ్ళు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తుంది, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు అంటే మేము అంటే ప్రజల మధ్య పనిచేస్తే అంటే మేము నిత్యంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళేమో అవినీతి చేస్తూనే ఉంటారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఏం జరుగుతుంది తెలంగాణలో? కాబట్టి పురపాలక శాఖ మంత్రి గారు తక్షణమే మేము ఇచ్చే ఈ ఫిర్యాదుల మీద మీరు విచారణ చేసి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు అంటే వాళ్ళను ఉద్యోగులు తీసేసండి. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు తొలగించాలి. కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళని విధుల నుంచి తొలగించాలా, మళ్ళీ వాళ్ళు తీసుకున్న డబ్బంతా రికవర్ చేయాలా, చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. బాపట్ల కృష్ణమోహన్, పంచాయత్ సొన్నెపట్టు వాళ్ళు వచ్చి